రైతు వారికి నమస్కారం. ముఖ్యమైన వీడియో ఇప్పుడు మనం రికార్డ్ చేసేది ఈ మన ఎస్ఆర్టీ ప్లాట్ కింద ఉంది. మనము నెల రోజుల నుంచి వర్షం పడుతుంది. ఈ వర్షాలు చూడండి, మన ఎస్ఆర్టీ ప్లాట్ల ఇది మన పక్కనే ఎస్ఆర్టీ ప్లాట్ ఉంది. ఇక్కడ చూడండి, వర్షం వాటరు పడ్డ వాటర్ మొత్తం భూమిలో ఇనికిపోతున్నాయి. ఎంత వాటర్ పడ్డదో అంత వాటర్ భూమిలో ఇనికిపోతుంది. భూమి పొడి కనబడుతుంది. దీనివల్ల మనం వాటరు స్టోరేజ్ భూమిలో అవుతుంది. అయితే మనం పక్క పొంటే మనము వితౌట్ ఎస్ఆర్టీ ప్లాట్ ఈ ప్లాట్ కన్నా ఈ ప్లాట్ చూడండి, కనీసము ఒక 4-5 ఫీట్ లోతుంది కింద చూడండి. దీని మీదనే ఇంకొక మనము రెగ్యులర్ పారంపరిక దొయ్య మీద, ఈ దొయ్య కనీసం 3 అడుగులు మీద ఉంది. ఈ దొయ్యలో నిన్న వర్షం పడ్డది, ఒక్కటే ప్లాట్ తరిగింది. ఈ ప్లాట్లో చూడండి నీళ్ళు నిలబడి ఉంది ఎట్లా అంటే అట్లా. ఈ భూమి నీళ్ళు తాగుతలేదు. ఈ వర్షం పడ్డ నీళ్ళు కొట్టుకొని పోతాయి. ఇది ఎస్ఆర్టీలా మనకి బెనిఫిట్, వర్షం పడ్డట్టే భూమిలో తాగుతుంది. సార్, మీకు ఇక్కడ అనుభవం ఏమన్నా అనిపిస్తుంది? 2 ఒక కాడిని ఉన్నాయి ప్లాట్లు. యాక్చువల్గా పొలం అనేది పొలం నాటేస్తున్నానంటే నీళ్లు గుంజద్దు అనేది ఫస్ట్ రైతుది. అంటే నీళ్లు గుంజకుండా పొలం అంతా బాగా చేసిన తర్వాత నాటేసేస్తే నీళ్ళు ఆగాలి అనేది డైలీ 1 ఇంచో 2 ఇంచుల నీళ్ళు ఆగాలి పొలంలో. అంటే ప్రతి రైతుకి ఏంటంటే నీళ్ళు తాగద్దు అనేది అనిపిస్తుంది దొయ్యల. కానీ ఈ పద్ధతిలో ఏంటంటే నీళ్ళు ఉంటేనే వరి పంట వేయాలి, లేకపోతే వేయద్దు అనేది ఒకటి. ఇప్పుడు మీరు ఏదైతే అంటుండ్రో దీంట్లోనేమో నీళ్ళు కనబడతలేవు, కానీ వరి పంట వేయడం వల్ల దీంట్లోనే క్రాపు మంచిగా వస్తుంది అని అంటున్నారంటే, అంటే దీన్ని బట్టి చూసేస్తే, ఎందుకంటే కంటిన్యూగా ఇప్పుడు ఒక్కొక్క పొలం నాటేయాలంటే ఎప్పుడు 1 ఎకరం నాటేసేది 10 ఎకరాలకు డ్రిప్ సిస్టమ్ పద్ధతి ప్రకారంగా వేయచ్చు అనే పద్ధతిలో ఇలాంటి దాంట్లో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. అంటే తక్కువ నీళ్ళున్నా వరి పంట వేయచ్చు అనేది ఒక ఆలోచనగా ఉంది. మరి ఇక ఈ పంటలు అనేది దీన్ని బట్టి చూస్తుంటే అంటే మనం ఇప్పటివరకు ఇంకా ఎంత బ్యాగులు ఉన్నాము, మనం ఏం చేయలేకపోతున్నాము అంటే మనకు తెలియదు. కాబట్టి ముందు మన ఏదైతే తాతలో తండ్రులో చేసినప్పటి పద్ధతి ప్రకారంగానే మనం వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి మనం అదే పద్ధతిలో ఉన్నాము. ఈ కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు, కొత్త రకరకాలటువంటి ఆలోచన తెలుసుకొని ముందుకు పోతే రైతు అనే దగ్గరికే ఇప్పుడు ముందేదో అంటే కొన్ని శాస్త్రాలు చెప్తారు. ఎప్పుడు రైతు దగ్గరికే మంచి గెస్టెడ్ ఆఫీసర్స్ వస్తారని, లేకపోతే ఇంకో ఏదో వాళ్ళు వస్తారా అనేది శాస్త్రాలే చెప్తుండ్రు తప్ప రైతు గెస్టెడ్ ఆఫీసర్లు కానీ ఎంఆర్ఓలకు కానీ దగ్గరికి పోయితే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. సరే, మంచి రోజులు రావాలంటే ఈ కొత్త టెక్నాలజీ పద్ధతి ప్రకారంగా వ్యవసాయం చేసుకుంటే వస్తారనేది అనిపిస్తుంది. మరి దీనికి ముందుకు పోవాలంటే కొత్త రకాలు ఎట్లయితే బాగుంటుంది అంటే ఏదైతే పెద్ద మనుషులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకోలేకపోతారు. అంటే మాకేం తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసా, ఇదైతేనే కరెక్ట్ వండుతుంది, అదైతేనే కరెక్ట్ వండుతుంది అనేది చెప్తారు. సరే, ఇంకా ఇలాంటి కొత్త టెక్నాలజీతోని మంచిగా ముందుకు పోయి పంటలు పండించి నలుగురి రైతులకు బాగా చేసినప్పుడు ఆనందం అనేది అనిపిస్తుంది. కాబట్టి దీనికి సపోర్ట్ చేసినందుకు మన కృష్ణ గారు ఇవన్నీ రకరకాలటువంటి పాయింట్లు చెప్పినందుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నాకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇక వ్యవసాయం చేసేసి ఇలాంటి పద్ధతుల ప్రకారం పాటించి ఇంకా మిగతా తోటి రైతులకు కూడా మంచిగా చేయాలనేది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.